హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారోస్ క్రియేషన్. హాట్ సమ్మర్లో కూల్ మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. దానికోసం నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇవి కాసి ఫ్రిడ్జ్లో పెట్టాను. పెడితే ఇలా ఈ విధంగా మింగడ కట్టిందనమాట. ఈ విధంగా మింగడ కట్టాక చేస్తే అది కస్టర్డ్ అన్నది బాగుంటుంది. ఇందులో కొంచెం మింగడ పక్కకు తోసి కొంచెం కాసిన పాలు ఉన్నాయి కదా, చల్లటి పాలు, అవి ఒక 2 గరిటెలు ఇందులో తీసుకున్నాం. ఇది కొంచెం మిల్క్లో ఇలా కలిపేసి గ్యాస్ వెలిగించేసుకుందాం. పాలు కాగే లోపల పక్కకు తీసుకున్న మిల్క్లో పౌడర్ కలుపుకుందాము. నేను కస్టర్డ్ పౌడరు వెనీలా ఫ్లేవర్ది తీసుకున్నాను అనమాట. మీ ఇష్టము, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. అదైతేనే బాగుంటుంది, ఫ్రూట్స్ అన్నిటికీ సెట్ అవుతుంది. మనం ఏ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా. 1 లీటర్ మిల్క్కిను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను, సర్వింగ్ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకొని ఉండన్నది లేకుండా మొత్తం కూడా మిల్క్లో కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచినా కూడా అది మొత్తం పౌడరు మిల్క్లో మిక్స్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండన్నది లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాం. కస్టర్డ్ పౌడర్, మిల్క్, ఫ్రూట్స్ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట ఇది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కూల్ అవ్వడానికి దగ్గర ఒక 1 అవర్ అలా టైం పడుతుంది. ప్రాసెస్ అయితే ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుకుపోతుంది. కింద కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా థిక్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ అన్నది. ఇంకొంచెం థిక్గా అయ్యే వరకు కూడా మనం కలుపుకోవాలి. కానీ పాలల్లో మటుకు వాటర్ అన్నది యాడ్ చేయకూడదు అనమాట. మిల్క్లో కనుక మీరు వాటర్ యాడ్ చేస్తే కస్టర్డ్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట. నేను చెప్పిన కొలతలను యూస్ చేసి ఈ విధంగా చేస్తే కనుక కస్టర్డ్ అన్నది చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అన్నది చాలా థిక్గా కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా థిక్గా అయిపోయిన తర్వాత ఇందులో నేను 250 ml దాంతో కప్పు పావు, ఒక కప్ వేసి ఇంకొంచెం పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఎక్కువ తింటే కనుక ఇంకో పావు కప్పు, అంటే 250 ml కప్పుతో 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ షుగర్ తినేవాళ్ళు కప్పు పావు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలాగో వెనీలా ఫ్లేవర్ యాడ్ చేసాం కాబట్టి ఫ్లేవర్ కోసము ఎలాంటి ఎసెన్స్లు యూస్ చేయక్కర్లేదన్నమాట. ఫ్లేవర్ కోసము చూడండి, మనం షుగర్ వేసాక కూడా కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా చిక్కగానే ఉండాలన్నమాట. అడుగు అన్నది అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరీ చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది ఇంకా టైట్ అయిపోయి ఇలా జున్ను లాగాను గట్టిగా అయిపోతుంది. సో మనము ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సబ్జా గింజలు, పెద్ద స్పూన్తో 1 స్పూన్నర సబ్జా గింజలు, నేను 1 లీటర్ పాలకి క్వాంటిటీ చెప్తున్నాను అనమాట, వేసి వాటర్ పోసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. సమ్మర్లో సబ్జా గింజలు ఎక్కువ తింటే చాలా మంచిదన్నమాట. బాడీని చాలా కూల్గా కూడా ఉంచుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కస్టర్డ్ అన్నది చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లారనిద్దాం. దీన్ని ఒక 2 అవర్స్ కనుక దీన్ని కనుక మనం కూల్ చేస్తే సరిపోతుంది. నేను ఈ బౌల్లో అయితే తీసేసుకున్నాను. లీటర్ పాలు చేశాను కదా, ఇది అయింది. ఇంకొంచెం వేరే ఆ బౌల్లోనే ఉందన్నమాట. దీనికి డైరెక్ట్ అలా పెట్టుకోకూడదు, క్యాప్ పెట్టేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాక ఎంత టైట్గా అయిపోయిందో. కొంచెం లూజ్గానే తీసుకోవాలన్నమాట, లేకపోతే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుందాం. అందులో ఒక హాఫ్ బనానా, నేను ఒక 3 మెంబర్స్కి సర్వ్ చేయడానికి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఒక 6 గ్రేప్స్, ఒక హాఫ్ యాపిల్,
ఈ విధంగా చేస్తే కనుక పిల్లలు ఫ్రూట్స్ కూడా తినేస్తారనమాట, చాలా ఇష్టంగా కూడా తింటారు. పోమోగ్రానైట్ సీడ్స్ ఒక 2 స్పూన్స్ అయితే ఫస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ సబ్జా గింజలు ఆల్రెడీ వాటర్లో మనము నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కావాలంటే కొంచెం పైనుంచి జీడిపప్పు, బాదం పప్పు, నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను 2 సర్వింగ్ కప్స్లో అయితే తీస్తున్నాను. ఇప్పుడు హాట్ సమ్మర్లో కూల్ మిక్స్డ్ ఫ్రూట్స్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవకండి. ఇంకా ఈ హాట్ సమ్మర్లో ఇలాంటి కూల్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ తయారు చేసి పెడతాను. మీరు అందరూ చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.